మధుమేహం అంటే డయాబెటిస్. ఈ డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో తరచుగా మనం ఎక్కువగా చూస్తుంటాం. అసలు ఈ డయాబెటిస్ అంటే ఏంటి? ఈ మధుమేహం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందనేది ఈ వీడియోలో మనం చూద్దాం. డయాబెటిస్ అంటే మన యొక్క శరీరంలో రక్తంలో గ్లూకోజ్ అంటే చక్కెర శాతం పెరగడం అన్నమాట. ఎక్కువగా ఉండడం అంటే నార్మల్ వాల్యూ నార్మల్‌గా ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉండడం. షుగర్ వాల్యూస్ పెరగడం. దీన్ని మనం ఒక వాడుక భాషలో చెప్పాలంటే దీన్ని మనం డయాబెటిస్ అంటాం. అయితే ఈ డయాబెటిస్ కామన్‌గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండవది టైప్ 2 డయాబెటిస్ మెలిటస్. అయితే ఈ డయాబెటిస్ మెలిటస్ అనేది ఏ కారణాల వల్ల వస్తుందంటే ఎక్కువగా ఒబేసిటీ వల్ల వస్తుంది. వంశపారపర్యంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలానే శరీరానికి శ్రమ లేకపోవడం వలన, అలాగే మన యొక్క ఆహారపు అలవాట్ల వలన ఈ డయాబెటిస్ మెలిటస్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటిస్ మెలిటస్ అనేది మనం ఏ రకంగా ముందుగా గుర్తించాలి? మనసులో ముందు వస్తుంటాయి. ఈ మధుమేహంలో మనకు తరచుగా కనిపించే లక్షణాలు తరచుగా మనం మూత్రానికి పోవడం, దాహం ఎక్కువగా వేయడం, త్వరగా అలసిపోవడం, కారణంగా బరువు తగ్గడం, అలానే ఏదైనా మనకి గాయాలు తగిలితే ఆ గాయాలు చాలా నెమ్మదిగా తగ్గడం. ఇవి ఒక రకమైన ముఖ్యంగా కనిపించే లక్షణాలు. ఈ మధుమేహంలో మన యొక్క శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ముందుగా చూస్తే మనము గుండె. గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఈ మధుమేహం వలన రక్తనాళాల మధ్యలో కొవ్వు అనేది చేరుకుపోయి రక్త సరఫరా అనేది ఆటంకం కలిగిస్తుంది. ఈ రక్తనాళాలు ముడుచుకుపోవడం వలన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కంటి చూపు కూడా మందగిస్తుంది. మనకి క్యాట్రాక్ట్, గ్లకోమా ఇలాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే నాడీ వ్యవస్థ మరియు నరాల బలహీనత జరుగుతుంది. చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు ఉంటుంది. స్పర్శ అనేది కోల్పోతుంటారు. అలానే కిడ్నీ ఫెయిల్యూర్ అవకాశం ఛాన్స్ ఉంటుంది. రక్తాన్ని వడపోసే చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్‌కి అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ లక్షణాలు కనిపించేటట్లుంటే మనము ఇంట్లోనే మనం బ్లడ్ షుగర్ అనేది చెక్ చేసుకోవచ్చు. గ్లూకోమీటర్ అనే పరికరం ఇప్పుడు మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది మనకి ఇంట్లో యూజర్ ఫ్రెండ్లీగా మనం తరచుగా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మెషిన్‌కి సరిపడే స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. అందుబాటులో ఉంటాయి. ఆ స్ట్రిప్స్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసి మన శరీరానికి టిప్స్ ఫింగర్ దగ్గర చిన్న సూదితో ప్రిక్ చేసి మనం షుగర్‌ని ఇంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. అయితే మనందరికీ ఈ షుగర్ యొక్క నార్మల్ వాల్యూస్ అనేవి కూడా తెలిసుండాలి. ఒకవేళ మీరు ఏమి తినకుండా అంటే ఖాళీ కడుపుతో ఉండేటప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి 70-100 లోపుగానే ఉండేటట్లుంటే మీ షుగర్ కంట్రోల్‌లో ఉండేటట్లే. తిన్న తర్వాత అంటే ఏమైనా ఆహారం తీసుకున్న తర్వాత షుగర్ అనేది అంటే చక్కెర శాతం అనేది 140 కన్నా మించకూడదు. 140 కన్నా ఒకవేళ మించి ఉంటే మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. డాక్టర్ గారి సలహా మేరకు మీరు మందులని క్రమం తప్పకుండా వాడాలి. ఒకవేళ మీరు ఇన్సులిన్ డిపెండెంట్ అయ్యుంటే అంటే ఇన్సులిన్ గాని డాక్టర్ గారు అడ్వైస్ చేసున్నట్లుంటే మీరు దాన్ని సరైన పద్ధతిలో ఇన్సులిన్‌ని తీసుకోవాలి. మీ అంతట మీరు మందుల్ని ఎప్పుడూ తరచూ మార్చకూడదు. ఈ మధుమేహం ఉన్నవారు మందులు కని వాడుతున్నట్లయితే ఒక్కొక్కసారి మనలో షుగర్స్ లెవెల్స్ అనేవి నార్మల్ కన్నా తగ్గడం జరుగుతుంటుంది. సో, అలాంటప్పుడు వాటిలో మనకి కనిపించే లక్షణాలని ముందు గుండా మనం గుర్తించాలి. అవి ఎలా ఉంటాయంటే చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, తలనొప్పి, ఆందోళన, స్పృహ తప్పిపోవడం ఇలాంటి లక్షణాలను మనకి కనిపిస్తుంటాయి. మధుమేహంలో ఆహారపు అలవాట్లనేది ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి. దీంట్లో మీరు వీలైతే బ్రౌన్ రైస్ తినడం చాలా మంచిది. అలానే రొట్టెలు, గోధుమ పిండితో చేసిన రొట్టెలు తీసుకోవాలి. ఆహారంలో కూరగాయలు, పండ్లు
చేర్చుకోవాలి. మీరు వీలైనంత మేరకు చక్కెర ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అలానే సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్‌ని వీలైనంత త్వరగా అవాయిడ్ చేయడం చాలా మంచిది. రోజుకి కనీసం ఒక 30 నిమిషముల పాటు శరీరానికి కసరత్తు చేయాలి. అంటే వ్యాయామం చేయాలి. ఒక 30 నిమిషాల పాటు నడవడం అలాంటివి చేస్తే మంచిది. స్ట్రెస్ అనేది వీలైనంత మేరకు తగ్గించుకోవాలి. మీ యొక్క బరువుని మీరు నియంత్రణలో ఉంచితే డయాబెటిస్ అనేది మనం ఎదుర్కోవచ్చు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీరు పాటిస్తే మీ శరీరంలో చక్కెర శాతం అనేది నియంత్రణలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.